శ్రీమాత్రే నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ కదాం చిప్పాం చ బిభ్రతీం బింభోశ్చంబు కంబు కంఠం చ సామపీన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. శ్రీమాత్రే నమః. వైశాఖ మాసం అత్యంత విశిష్టమైనటువంటి ఒక మాసం. ఈ మాసంలో ప్రారంభంలోనే అక్షయ తృతీయ, రాజశ్యామల, స్వర్ణ రాజశ్యామల అమ్మవారి యొక్క పుట్టినరోజు. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథి. అమ్మవారికి ప్రతిరోజు కూడా తిథి మండల అర్చితాయ నమః విశేషం. తర్వాత 24వ తేదీ దశమహావిద్యలలో బగలాముఖి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక తిథి. ఆ సందర్భంగా మనం 11 లక్షల పసుపు కొమ్ములతో మూలమంత్ర అనుష్ఠాన, హవనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ యొక్క పౌర్ణమి వైశాఖ మాసంలో మే 1వ తేదీన శుక్రవారం వచ్చింది. ఆ రోజు అన్నమాచార్య జయంతి, బుద్ధ పౌర్ణిమ, చైత్ర పౌర్ణిమ. ఈ పౌర్ణమి మనం మనం ఎప్పుడు కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూ ఉన్నాం, పౌర్ణమి అమావాస్యకి ప్రత్యేక తీర్థాలు ఇస్తామని. అందువల్ల ఈ కార్యక్రమాలలో అమ్మవారికి సంబంధించి ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా యాగశాలలో ఆ రోజున పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ ఉంటుంది. యంత్రాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాం. తదుపరి మనకి సంకటహర చతుర్థి, చవితి, మంగళవారం రావటం వల్ల భౌమ చతుర్థి, సంకటహర చతుర్దశి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాలు చేయాలనుకుంటున్నారో ఈ మంగళవారం నుండి మీరు ప్రారంభం చేసి చక్కగా వ్రతాలను కొనసాగించవచ్చు. ఇది వైశాఖ మాసంలో ప్రత్యేకమైనటువంటి ఒక మహాపర్వదినాలు. తర్వాత వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత దశమి మంగళవారం, పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమత్ జయంతి. ఎంత విశేషమైన పర్వదినాలండి. అనంతరం 16వ తేదీ శనీశ్వర జయంతి. దానికి ముందు 15వ తేదీ మాస శివరాత్రి. ఈ మాదిరిగా వైశాఖ మాసంలో ఎక్కువగా ఉపాసన సంబంధమైనటువంటి ఒక అంశాలలో మనం మాట్లాడుకున్నట్లయితే దశమహావిద్యలకు సంబంధించి నేను ఎప్పుడూ 2 దేవతల యొక్క పేర్లు చెప్తూ ఉంటాను, బగలాముఖి అమ్మవారు, రాజశ్యామలని. వైశాఖ మాసంలో ఏకకాలంలో రాజశ్యామల, అదే మాదిరిగా బగలాముఖి అమ్మవారికి సంబంధించిన తిథులు రావటం అనేటువంటిది ఇందుకు నిదర్శనం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ త్రిమూర్త్యాత్మక స్వరూపంతో హరిహర హిరణ్య గర్భ సమేతంగా అక్కడ అన్నవరం రమాసహిత సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో దేవతలకు భేదము లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఏ విధంగా అయితే తెలియచేస్తూ అక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తున్నారో, దశమహావిద్యలలో ఇక్కడ వైశాఖ మాసంలో రాజశ్యామల స్వర్ణాకర్షణ స్వరూపంతో అక్షయ తృతీయ రోజున అమ్మవారు ఉండడం అంటే స్వర్ణాకర్షణ ఉంది. ఎవరికైనా స్వర్ణాకర్షణ భైరవ చేస్తే కదా డబ్బు, ఐశ్వర్యం ఇవన్నీ వస్తూ ఉంటాయంటే ఆ స్వర్ణాకర్షణ భైరవ మహామంత్రం పని చేయాలన్నా కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క జ్ఞాన సంపత్తి చేతనే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. ఏ దేవతల యొక్క అనుగ్రహమైనా లభిస్తుంది. కానీ అందరి దేవతలతో కంటే ఒక పాలు ఎక్కువగా శ్యామల అమ్మవారి యొక్క సాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటుంది. అక్షయ తృతీయ దానికి నిదర్శనం. ఇప్పుడు బగలాష్టమి గురించి, బగలా గురించి, వైభవం గురించి రోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునేటువంటి ఒక అంశాల్లో నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక అంశాలని ఉదాహరణగా మీకు భక్తులకి అమ్మవారి పట్ల భక్తి, సభక్తి, శ్రద్ధ, భావన ఇవన్నీ పెరిగినప్పుడు భగవంతుడి పట్ల